హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగా ఎండలు కదా ఈ సమ్మర్కి. అందరూ ఈ ఎండలకి ఏం చేస్తున్నారు? గార్డెనింగ్ చేస్తున్నారా, ఆపేశారా? ఎండలైనా కూడా చూడండి, మన అందమైన మన చిన్ని టెర్రస్ గార్డెన్ ఎంత అందంగా కనిపిస్తుందో, పచ్చని పూలతో, కొత్త కొత్త మొక్కలతో. ఈరోజు గార్డెన్లో చాలా, అంటే సమ్మర్లో నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కదా, దానికోసం సమ్మర్లో నేను ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఏమేమి మొక్కలు వేసుకున్నాము, ఇట్లా అన్నీ సరదాగా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. చూడండి, అసలు ఎంత బాగున్నాయి కదా పూల మొక్కలతో. ఇంత ఎండలకు కూడా మంది 3rd ఫ్లోర్లో ఉంటుంది ఈ టెర్రస్ గార్డెను. అయినా కూడా ఇంత చక్కగా మొక్కలు పచ్చగా ఉన్నాయంటే నేనైతే చాలా హ్యాపీగా, గర్వంగా చెప్పుకుంటానబ్బా. ఇంకా చాలా వరకు శ్రద్ధ తగ్గింది. అంటే నేను ఈ మధ్య కొంచెం మన యూకలిప్టస్ నర్సరీకి వెళ్ళడం, చిన్నగా కోళ్ళు స్టార్ట్ చేయడం, అవన్నీ జరుగుతున్నాయి. కొంచెం బిజీగా ఉండి నేను అటు కూడా వెళ్ళడం వల్ల కొంచెం ఈ గార్డెన్ మీద శ్రద్ధ తగ్గిందనే చెప్పాలి. కానీ వదిలేస్తామా? మొక్కలనే మన ప్రాణం కదా, వదలనండి. అదే ఇదే అన్ని రకాలు చేయగలిగితేనే మనం ఏంటో ప్రూవ్ అవుతుంది కదా. సరే, ఈరోజు ఒక కొత్త మొక్క, అంటే నాకు కొత్త మొక్క, మీకు కాకపోవచ్చు. చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా వచ్చిందో. ఇదే వైజయంతి మొక్క అండి. ఈ మధ్యకాలంలో మన యూట్యూబ్లో చాలామంది వీటిని పెంచుతూనే ఉన్నారు. కానీ నాకైతే ఫస్ట్ టైం వచ్చాయి కదా, అందుకనే ఈ చిన్ని సంతోషాన్ని సరదాగా మీతో. అసలు ఈ వైజయంతి మొక్క ఏంటి, దీని గురించి నీ గోల ఏంటి అనుకుంటున్నారు కదా. ఇది నేను అమెజాన్లో తెప్పించానండి. ఫస్ట్ టైం నేను లైవ్ ప్లాంట్ ఒక ఆన్లైన్లో తెప్పించాను. ఎలా వస్తుందో అనుకున్నాను. చక్కగా మొక్క అయితే ఎంత బాగా వచ్చిందో. అప్పుడే మీకు పోస్ట్ చేయాలని వీడియో కూడా తీశాను, కానీ ఎందుకో నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాను, ఆ వీడియో అప్లోడ్ చేయలేదండి. ఇదైతే అమెజాన్లో తెప్పించాను అనమాట. మనకేమో మొక్కలు పిచ్చి ఎక్కువ, అయితేనేమో మనకి దగ్గరలో అన్ని రకాల మొక్కలు దొరకవు. మనకు ప్లేస్ తక్కువ, అయినా కూడా ఆశ ఎక్కువ. మొక్కలంటే అంత మమకారం. అయితే దేని గురించి ఇదంతా చెప్తున్నాను అంటే, ఈ మధ్య యూట్యూబ్లో చాలా వీడియోస్లో ఈ వైజయంతి మొక్క అనేసి వింటున్నాను. దాని నుండి ఎంచక్క విత్తనాలు వస్తున్నాయి. ఆ విత్తనాలు పూసలు, నల్ల పూసల్లా ఉన్నాయి. ఆ పూసలు కృష్ణయ్యకి వేస్తే, భగవంతునికి, అమ్మవారికి వేస్తే చాలా మంచిది అని వింటున్నాను. అయితే మన కాన్సెప్ట్ అది కాకపోయినా కూడా దేవుడికి అంటే ఒక మంచి ఇది ఉంటుంది కదా, వెయ్యాలి మనం కూడా. అలాంటి మంచి మొక్క పెంచుకోవాలనిపిస్తుంది కదా. ఆ మొక్క నాకు ఇక్కడెక్కడ నర్సరీలో దొరకలేదండి మా దగ్గర. అయితే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. చూద్దాము ఇప్పుడు ఇది ఎలా వచ్చింది, హెల్తీగా వచ్చిందా లేదా. హెల్తీగా వస్తే ఈ వీడియో పెడతాను, లేదంటే పెట్టను. చూద్దాము మొక్క. ఆహా, చాలా మంచిగా వచ్చిందండి. ఎలా ఉంటుందని కూడా తెలియదు నాకు మొక్క అసలు, కానీ ఇది పెంచాలి ఆ కోరిక మాత్రం ఉంది. అసలు మొక్క కదా, నేను ఎప్పుడూ లైవ్లో ఇట్లాగా ఆన్లైన్లో మొక్కలు ఎప్పుడూ ఆర్డర్ పెట్టలేదు, నేను వెళ్ళే తెచ్చుకుంటాను. ఇది నాకు ఎక్కడ కనిపించలేదు. ఒకసారి చూద్దాము ఎట్లుంటుందో అనేసి. ఎంత హెల్తీగా వచ్చిందో, నైస్ అండి. అసలు ఈ మొక్క చూడండి ఎట్లా ఉందో. జొన్న మొక్క చూసారా మీరు? జొన్నలు, సజ్జలు అలాంటివి ఉంటాయి కదా, మొక్కజొన్న కంకి, అట్లా ఉంది కదా, ఆ జాతికి సంబంధించిందేమో. అట్లా ఉంది మొక్క. చూడండి, ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. భలే వచ్చిందండి. మీకు కూడా కావాలంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. అంటే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పను, నాకు వచ్చిన మొక్క హెల్తీగా వచ్చింది కాబట్టి ట్రై చేయొచ్చేమో. మీకు కూడా ఇట్లా కావాలంటే నేనైతే అందులో ఆర్డర్ పెట్టాను. భలే ఉందండి ప్యాకింగ్. ఇది తీసి మన గార్డెన్లో నాటుకున్నాం. అసలు భలే సంతోషం అనిపిస్తుంది. అద్భుతాలండి ఇవన్నీ.
మొక్కలు మనం ఆన్లైన్లో తెప్పించుకోవడం ఏంటి చెప్పండి కదా. అంటే మాది కూడా మొక్కల వ్యాపారమే. మొక్కలంటే మా దగ్గర ఓన్లీ యూకలిప్టసే అమ్ముతాము. కాకపోతే మేము కార్గోలు అట్లా పంపిస్తుంటాంలే కానీ ఇలా ఎప్పుడు పంపించలేదు మా మొక్కల్ని. చూద్దాం. అసలు ఈ ప్యాకింగ్ అమోఘం అన్నమాట. అన్నీ కాకపోతే ఆన్లైన్లో అంటే అన్నీ నమ్మలేండి. వాళ్ళు పెట్టేటప్పుడు మంచి మొక్కే పెట్టచ్చు. కాకపోతే అది మన దాకా వచ్చేసరికి ఆ టైంని బట్టి ఉంటుందేమో. కాకపోతే మనకి సంతోషం ఈరోజు ఏంటంటే, అయితే చూడండి, ఇది ఈ చిన్న దాంట్లో పెట్టారు కదా, ఈ సాయిల్ కూడా బంకమట్టిలా ఉంది చూసారా. దీంట్లో తడి కూడా ఉంది ఇంకాను. అంటే ఇది ఇలా ఈ మట్టి అనుకోండి త్వరగా లాక్కోదేమో ఈ చెమ్మని. ఇంకా చెమ్మగా ఉన్నందుకే ఇలా హెల్తీగా వచ్చిందనమాట. సరే పదండి వెళ్ళి మన టెర్రస్ మీద ఈ మొక్కలు నాటేసుకుందాం. అసలు ఒక చిన్ని దాంట్లో ఒకసారి చూపిస్తా చూడండి. అయితే ఆ టైంకి నేను మొక్క అయితే తెప్పించా కానీ నా దగ్గర పాట్స్ అవి టైంకి ఏమీ ఖాళీగా లేవు. అయితే చిన్న బకెట్ ఉంది, దీంట్లోనే కొంచెం అన్నీ వేసేసి మంచిగా ఈ మొక్క పెట్టుకున్నాను. తెచ్చినప్పుడు చిన్న మొక్క అండి. అయితే దీనికి చూడండి ఎంత అద్భుతంగా వచ్చాయో. ఈ మొక్క ఎలా ఉందంటేనండి, అదే మనకి జొన్న కంకులు వస్తాయి చూసారా, ఆ మొక్క జొన్న మొక్క అట్లాగా. మీకు ఎవరికైనా తెలుసా? పల్లెటూరులో వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా, సేమ్ అట్లాగే ఉందండి. అంటే మొక్కజొన్న కంకి అవి వస్తాయి చూసారా, ఆ మొక్కలా ఉంది. కానీ ఇది ఒక్క మొక్క పెట్టుకుంటే చాలండి, చాలా ఇట్లా పక్క నుండి చాలా చిన్న చిన్నవి వచ్చేస్తాయి. మనం వాటిని ఎన్ని మొక్కలుగా అయినా చేసుకోవచ్చు అన్నమాట. ఈ బుజ్జి మొక్క గురించి ఇంతలా చెప్తున్నాను చూడండి. అసలే బకెట్ చిన్నది, ఇది వేసిన తర్వాత ఎంత పెద్దగా అయిందంటే ఇందులో మళ్ళీ ఒక తోటకూర మొక్క. ఇది నేను వేయకుండా మనకు అవసరం లేకుండా పండింది. అయితే అబ్బా చూడండి ఎన్ని వచ్చాయో అసలు ఈ పూసలు. మీకు చూపిస్తాను. అయితే ఈ పూసలంట కృష్ణయ్యకి చాలా ఇష్టం అంటబ్బా. మనం వీటిని దండకుచ్చి ఎంచక్కా కోసి దండకుచ్చి మనం మన కృష్ణయ్యకి వేసుకుందాం, సరేనా. ఇలా వేసుకుంటుంటే మీకు కూడా కృష్ణయ్య అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడి మొక్కను పెంచుకోవచ్చు. చూడండి ఎన్ని వచ్చాయో అసలు. నేను వేసిన ఒక 3 monthsకి ఏమో, అంతే 3 months అయ్యి ఉంటుంది. 3 monthsకే ఇలా వచ్చాయి. అయితే దీని మధ్యలో హోల్ కూడా ఉంటుందబ్బా. ఈ మధ్యలోది ఇలా తీసేస్తే ఇక్కడ అటు ఇటు హోల్ ఉంటుంది మనకి దారం గుచ్చుకునేలాగా. ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇవన్నీ హార్వెస్ట్ చేసి మన చిన్ని కృష్ణయ్యకి మాల గుచ్చి మొదటిసారి వేసుకుంటాను. వీటిని 108 చేయాలని అష్టోత్తరాలకి నా కోరిక అన్నమాట. అయితే ఇది ఒకసారి వేయగానే కొంచెం సమ్మర్ కదా, చాలా మొక్క కొంచెం డల్ అయింది. ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఈ మొక్కకి కొంచెం పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ బాగా వస్తాయన్నమాట. దీన్ని వేరే దాంట్లో కూడా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎన్ని పూసలు వచ్చాయబ్బా నాకు. 108 అయితే మీకు చెప్తాను, సరేనా. ఇవి 108 ఏంటండి 200కి దాటిపోతాయి. ఇవి కొన్ని నేను పూసలు స్వామివారికి దండలా గుచ్చుతాను. ఒక 108 చేసుకొని అష్టోత్తరాలకు ఉంచుకుంటాను పూజకి. ఎంత బాగుందండి ఎక్స్పీరియన్స్ అసలు. ఇవన్నీ నిజంగా మొక్కలు పెంచడం కూడా ఒక అదృష్టమే అనుకుంటా నేను. ఎందుకంటే ఇలాంటివి మనకి తెలియనివి ఎన్నో కదా. అసలు నాకు ఇలాంటివి ఉంటాయని, దేవతా వృక్షాలు ఉంటాయని, వాటిని మనం ఇలా పెంచుకోగలుగుతాము. మనం ఇలా పూయించుకొని ఒక్క పువ్వు స్వామికి పెట్టిన ఎంతో పుణ్యం అనుకుంటా, అదృష్టం అనుకుంటా. నేను అందులోనే భక్తి అనుకుంటా. అలాంటిది ఇట్లాంటివి కాయించుకొని దేవుడికి ఇట్లాంటివి ఉంటాయని వాటిని వేస్తామని
అవన్నీ మొక్కలు పెంచితే కానీ తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు వీలైన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు అంటే వీలైన వాళ్ళు కొంచెం ప్లేస్ ఉన్నా, కొంచెమైనా మీకు ఓన్ హౌస్ ఉండి టెర్రస్ ఉన్నా భయపడకుండా ఎంచక్కా మొక్కలు పెంచండి. బోలెడన్ని సంతోషాలు, ఎన్నో ఎక్స్పీరియన్స్లు, ఎంతో ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. మీకు తెలిసిన విషయం 10 మందికి షేర్ చేసుకోగలుగుతారు. భలే బాగుంటుంది ఇలాంటి ఎక్స్పీరియన్స్. ఇలాంటి అద్భుతమైన మొక్కని ఇంకొకటి నాటాలనుకుంటున్నాను. పదండి ఒక చిన్న మొక్క నాటి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేసి మరొక అద్భుతమైన మొక్క అదేనండి, ఇది సింధూరం మొక్క. ఇదేంటి, మీరు ఎప్పుడైనా చూసారా ఇలా సింధూరం మొక్కని? ఎంతమంది చూశారు? చూస్తే అది ఎంత బాగుంటుంది, దాంతో సింధూరం ఎంత మంచి కలర్ ఉంటుంది, ఒకసారి నాకు కూడా కామెంట్ చేయండి. ఈ మొక్క మా భద్రాచలంలో నేను చాలా చోట్ల వెతికానబ్బా, నాకు దొరకలేదు. యాక్చువల్గా సింధూరం మొక్క పెంచాలి, దేవుడికి మనం వాడేవి పూలైతే ఏంటి, ఇలాంటివి అయితే ఏంటి, ప్రతిదీ మన సొంతగా కూడా కాయించి పెట్టుకోవాలి భగవంతుడికి. ఇంట్లో ఆర్గానిక్గా కుంకుమ ఏదైనా కూడా యూస్ చేయాలని అసలు నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిందే అలాంటి మంచి ఉద్దేశంతో కదా. ఇది సింధూరం మొక్క విత్తనాలండి. ఇది ఇట్లా వస్తాయన్నమాట గుత్తులుగా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీని లోపల చూడండి విత్తనాలు ఉంటాయి. చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రతిదీ నేను చెప్తున్నానని కాదు కానీ నాకు తెలిసిన సంతోషం మీకు చెప్తున్నాను అన్నమాట. చూసారా, ఇందులో విత్తనాలు ఉన్నాయి కదా. ఇది ఇక్కడ మా భద్రాచలంలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర ఈ మొక్క ఉందన్నమాట. నేను వెళ్ళినప్పుడు అక్కడ అయ్యగారితో అంటే నాకు ఇవి ఒక బంచి కోసిచ్చారు. అయితే ఇది మొక్క నాకు దొరకట్లేదు, కానీ నేను దీన్ని ఎందుకు ఓన్గా ట్రై చేసి పెంచకూడదు అని. ఇది యాక్చువల్గా విత్తనాలు వేస్తే వస్తుందా రాదా అని అయితే నాకు తెలియదబ్బా. ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనుకున్నాను. అయితే ఈ విత్తనాలు ఇలా తీసి ఇదిగో చూడండి, రాత్రి ఒక బౌల్లో వాటర్లో నానబెట్టాను. చూసారా, ఇట్లా వేసుకున్నాను. నానబెట్టి ఇవి ఈరోజు ఇందులో వేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను ఇలా వీడియో చేయడానికి మీ ముందు వచ్చే ముందే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ చేశాను. ఎలా చేసి నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ఈ టబ్బులో. అయితే చూడండి, ఇక్కడ చిన్ని ఒక 2 మొక్కలు అయితే వచ్చాయబ్బా. అసలుకి నా ఆనందం చూడాలి, మీరు నమ్మరు. నేను ఇక్కడ కొన్ని ఎక్కువే వేసాను, కానీ ఒక 2 మొక్కలు మాత్రమే వచ్చాయి. సింధూరం మొక్కలు విత్తనాలతోటి కూడా పెరుగుతాయి. నేను ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఎక్కడైనా మొక్క దొరకకపోయినా ఇవి కాయలు దొరికితే ఈ విత్తనాలు వేసుకోండి, కొద్దిగా నానబెట్టి వేసుకోండి, తప్పకుండా వస్తాయన్నమాట, జర్మినేట్ అవుతాయి. ఇదిగో చూడండి, నాకు 2 మొక్కలు వచ్చాయి. నేను ఒక 10-15 విత్తనాలు వేసుకొని ఉంటాను, తెలీదు నేను ఎక్కడ మిస్టేక్ చేశానో. ఒక 2 మాత్రం వచ్చాయి బుజ్జిగా. ఇవి పెరిగేలోపు వెంటనే నాకు ఆశ వచ్చింది, ఓహో ఇలా వస్తాయా అని ఒక అనుభవం వచ్చింది కదా. వెంటనే ఊరుకుంటామా, మరొక దాంట్లో స్టార్ట్ చేశాను వేయడం. చూడండి, ఈరోజు నేను చేసే మరో చిన్ని పని గార్డెన్లో ఏంటంటే ఈ విత్తనం నాటుకోవడం అన్నమాట. అబ్బా చూడండి, నేను వేస్తుంటే కూడా కలరు అసలు ఎంత బాగుందో. ఇది ఒరిజినల్ సింధూరం అబ్బా. మనం అక్కడ వాడే అంత మంచివి కాదు, కెమికల్తో చేసినవి. ఇవి ఒరిజినల్ సింధూరం. ఈ కుంకుమ పెట్టుకుంటే మనకి ఎటువంటి ర్యాషెస్ రాకుండా మంచిగా ఉంటుంది కదా. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ మనం ఇలా విత్తనాలు వేసుకొని, మనకు ఒకవేళ ఎక్కువ మొక్కలు వస్తే ఎవరికైనా కావాలంటే ఇద్దాము, లేదంటే రోడ్డు పక్కన గుడి దగ్గర అట్లాగా కొన్ని నాటుకుందాం, సరేనా. నాకు గుడ్ల దగ్గర ఇవి ఎక్కువ మొక్కలు వస్తే అక్కడ నాటాలని కోరిక. చూద్దాం, ఒకవేళ మనకు మంచిగా వస్తే హనుమాన్ టెంపుల్ దగ్గర అక్కడ భద్రాచలంలో నేను వీలైన వరకు మొక్కలు నాటాలని నా ప్రయత్నాన్ని, ఇవి మొక్కలు బాగా రావాలని నన్ను మీరు బ్లెస్ చేయండి. ఒక మంచి ఉద్దేశంతో వేస్తున్నాను కదా. ఇందులో కూడా కొన్ని మిగిలాయి, వేరే దాంట్లో కూడా కొన్ని పెట్టుకుంటున్నాను. చూసారా,
ఇలా విత్తనాలు వేసుకొని కొంచెం ఇలా వాటర్ చల్లేసుకుంటే ఎంచక్కా మొక్కలు వచ్చేస్తాయి. హనుమయ్య మా మొక్కలు మంచిగా రావాలి, బ్లెస్ చేయండి తండ్రి. సరే మరి ఇవండి ఈరోజు. అసలు చూడండి, భగవంతుడికి అవసరమైన మొక్కలు అంటే మనం దీపం వెలిగించుకునే మొక్క ఉంటుంది, ఇట్లాగా కుంకుమ చేసుకునే మొక్క ఉంటుంది, ఇట్లాగా పూసలు కాసే మొక్క ఉంటుంది. ఎన్ని అద్భుతాలు ఇవన్నీ దేవుడికి సంబంధించినవి. ఇంకా ఎన్నో కొత్త కొత్త మొక్కలు. ఒకప్పుడు మనకి ఇవేమీ తెలియదు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే అసలుకి ఎంత పెద్ద వీడియో అవుతుందో. ప్రతి మొక్క కొత్తది నాటేటప్పుడు మళ్ళీ అది నాకు రిజల్ట్ వచ్చింది, నేను ఇక్కడ నుండి మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఈరోజు గార్డెన్లో యాక్చువల్గా చాలా పని ఉంది, అది నెక్స్ట్ ఎపిసోడ్ చేసుకుందాము. ఎట్లా చేస్తున్నాను గార్డెన్ సమ్మర్లో ఎలా రెడీ చేసుకుంటున్నాను అనేది. ఈ రోజుకైతే ఈ చిన్ని 2 టాపిక్స్తో ఆపేస్తున్నాను. మీరు కూడా మంచిగా గార్డెనింగ్ చేయండి. ఇలాంటి అద్భుతమైన మొక్కలు, ఔషధ మొక్కలు, భగవంతుడికి అవసరమైనవి, రకరకాల పూల మొక్కలు, ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీరు కూడా అనుభవిస్తారని, ఆనందిస్తారని, ఆనందాలు అనుభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం సొంతగా గార్డెనింగ్ చేద్దాము, సొంతగా హెల్దీ పండించుకుందాము, ఇలాంటి మంచి మంచి పనులు చేసుకుందాము, ఆయురారోగ్యాలతో భగవంతుని దీవెనలతో సంతోషంగా బ్రతుకుదాం. సర్వే జన సుఖినో భవంతు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.